హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసిన వాళ్ళు ప్లీజ్ హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 60. కానీ బాలు అప్పటికే చెప్పులు వేసుకొని బయటకు పరిగెత్తాడు. చిన్ని ఇంటి గేట్కి వేసిన తాళం బారుని వెక్కిరించింది. రేయ్, అక్కడేం చేస్తున్నావు అని రామ్ అరవడం విని అటు వెళ్ళాడు బాలు. చిన్నికి ఫోన్ చేద్దామంటే తన ఫోన్ కూడా బాలు తీసుకురాకపోవడంతో, ఏంటి చిన్ని వాళ్ళ ఇంటి గేట్కి తాళం వేసింది అన్నాడు బాలు. నీకు తెలీదా అంది అవని నవ్వుతూ. లేదక్కా, నిన్న మీటింగ్కి వెళ్ళాను, వచ్చేటప్పుడు టైర్ పంచర్. ఎందుకు చెప్తావులే నా బాధ. ఇంటికి వచ్చేలోపు 10 దాటితే తినేసి అలానే నిద్రపోయా, ఇప్పుడే లేచా అన్నాడు బాలు అవనికి చెబుతూ. రామ్కి ఫోన్ చేసి ఉండొచ్చుగా బాలు, అవసరమా అంత కష్టపడడం అంది అవని కోపంగా అరుస్తూ. దానికి బాలు చిన్నగా నవ్వి, ఇక్కడే మీకు ఎంత పని ఉంటుందో తెలిసి కూడా మళ్ళీ అంత దూరం ఎలా అక్క రమ్మనేది, అందుకే చెప్పలేదు అన్నాడు బాలు. పని రోజు ఉంటుందిరా, దాని గురించి ఆలోచించి అవసరమా రాత్రిలో రిస్క్ చేయడం బాలు, ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు అని రామ్ సీరియస్గా చెప్పడంతో సరే అని తలూపి మళ్ళీ చిన్ని గురించి చిన్నగా అడిగాడు బాలు. వాళ్ళ నానమ్మ తాతయ్య బలవంతంగా ఊరికి తీసుకెళ్లారు బాలు. పాపం చిన్ని బాబుకి జర్నీ మంచిది కాదని, వాతావరణం మారితే బాబుకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని అప్పటికీ చెబుతూనే ఉంది. వాళ్ళు అయినా తీసుకువెళ్ళారు అంది అవని బాధగా చెబుతూ. మొత్తం విన్న బాలు, సరే అక్క, నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతోందని అక్కడ నుంచి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన బాలు చిన్నికి ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ చిన్ని మాత్రం లిఫ్ట్ చేయలేదు. ఆమెని బర్త్డే రోజు కోపడ్డాడని బాధ, ఇప్పుడు చిన్ని ఫోన్ లిఫ్ట్ చేయలేదని కోపం. ఆ కోపంతోనే ఆఫీస్కి వెళ్ళాడు. ఉదయం లేచి నీళ్లు కూడా తాగకుండా ఆమె కోసం ఆలోచిస్తూ వర్క్ చేసిన బాలు తలనొప్పి రావడంతో ఈవినింగ్కి టీ బ్రేక్ తీసుకొని తనకి చిన్ని రిటర్న్ కాల్ కూడా చేయకపోవడం మరింత కోపం తెప్పిస్తుంటే, కోపం మొత్తం వర్క్ మీద చూపిస్తున్న బాలు ఫోన్ వైబ్రేట్ అవడంతో పక్కకు చూశాడు. డిస్ప్లే అవుతున్న నేమ్ చూసి, వాణి ఆంటీ నాకెందుకు కాల్ చేస్తున్నారు అనుకుంటూ లిఫ్ట్ చేసిన వెంటనే బాలు అంటున్న చిన్ని గొంతుకి, మెంటల్ దానా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయకుండా ఏం పీకుతున్నావు అని బాలు కోపంతో గట్టిగా అరవడంతో ఆ ఫ్లోర్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. బాలు అని అదే ఫ్లోర్లో ఉన్న శ్రీను పిలవడంతో అప్పుడు చుట్టూ చూసి సారీ సారీ గాయ్స్ అంటూ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి బయటకు వెళ్ళాడు బాలు. ఫోన్ ఇంట్లోనే ఉండిపోయింది బాలు అంది చిన్ని. ఎందుకు ఏడుస్తున్నా అన్నాడు బాలు అసహనంగా. బాబుకి ఫీవర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ నార్మల్ సిరప్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి అంది చిన్ని ఏడుస్తూనే. అక్కడ దొరకవని తెలిసినప్పుడు తీసుకుపోవాలిగా చిన్ని, తెలిసి కూడా ఎందుకు ఇలా చేశావు అని ఆమె ఏడుపు విని అరవడం ఆపి, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు, మెడిసిన్స్ తీసుకొచ్చేనా అన్నాడు బాలు. వద్దు, నేను ఇక్కడి నుండి స్టార్ట్ అవుతున్నా, బస్లో వస్తాను అంది చిన్ని. ఎప్పుడు వస్తావు అని బాలు అడగడంతో, ఇంకో అరగంటలో బస్సు ఉంది రావడానికి, 3 గంటల పైనే పడుతుంది. ప్లీజ్ నా కోసం బస్ స్టాండ్కి రాగలవా, ఫోన్ కూడా తీసుకురాలేదు అంది చిన్ని. దీని మామ రా అని చెప్పకుండా రాగలవా ప్లీజ్ అంటూ వెదవ కటింగులు ఒకటి అనుకుంటూ, వస్తాను మేడం అని మోకింగ్ టోన్తో చెప్పి, బాబుని జాగ్రత్తగా తీసుకురా అని
కాల్ కట్ చేశాడు బాలు. బాబుని జాగ్రత్త అంటే మేమేమైపోయినా పర్లేదు, చిచి మొరటు అనేది రాక మోటు మనుషులు అని బాలుని తిట్టుకుంటూ ఏడుస్తూనే ఉంది చిన్ని. 2 గంటల తర్వాత తన వర్క్ కంప్లీట్ చేసుకొని బస్టాండ్కి వెళ్ళాడు బాలు. తను వెళ్ళిన అరగంట తర్వాత చిన్ని బస్ దిగడం చూసి ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకున్నాడు. ముందు బాబుని చూపిస్తున్న హాస్పిటల్కి తీసుకెళ్ళు అంది చిన్ని బైక్ ఎక్కుతూ. ఏంటి చిన్ని ఇది? నేను చెప్పాను కదా బాబుని జాగ్రత్తగా చూసుకోవాలని. అసలే వెయిట్ తక్కువ, వీక్ గా ఉన్నాడు. బాబుని రోజు 6 hours జర్నీ చేయించావు అంది డాక్టర్ చిన్నిపై అరుస్తూ. తను కావాలని ఏం చేయలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే బలవంతంగా తీసుకెళ్లారు. ఇప్పుడు బాబుకి ఎలా ఉందో అది మాత్రం చెప్పండి అన్నాడు బాలు. డాక్టర్ చిన్నిపై అరవడం నచ్చకపోవడంతో బాలుని చూసి నిట్టూర్చి, మెడిసిన్స్ ఇంజెక్ట్ చేశాం కదా, నిద్రపోతున్నాడు బాబు. టెంపరేచర్ నార్మల్ అయ్యాక తీసుకెళ్ళండి అని. ఈ మెడిసిన్స్ ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో, ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి అంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చిన్నీకి ఇస్తూ. ఓకే మేడం, థ్యాంక్స్ అని చిన్ని అనడంతో బాబు ఎప్పటి నుంచి ఫీడ్ తీసుకోవడం లేదు చిన్ని అంది డాక్టర్. ఆఫ్టర్నూన్ నుంచి మేడం అంది చిన్ని. స్టోర్ అయిన పాలు బయటకు తీసే చిన్ని, అవి బాబుకి ఇవ్వకూడదు. అండ్ నీకెక్కువ టైం అయితే పెయిన్ వస్తుంది, తెలుసు కదా ఇవన్నీ అని చెప్పి మీరు వెళ్ళేటప్పుడు సిస్టర్కి చెబితే క్యాబిన్ సిస్టర్ లాక్ చేస్తుంది అంది డాక్టర్. థ్యాంక్ యూ మేడం, నేను ఫోన్ చేయగానే వచ్చినందుకు అంది చిన్ని. డేస్ బేబీ కదా చిన్ని, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆ బేబీ కోసమే కదా నువ్వు ఎవరు చేయ పనిని కూడా చేస్తున్నావు. బీ కేర్ఫుల్. నైట్ కి కూడా బాబు ఫీడ్ తీసుకోడేమో, ఫ్లూయిడ్స్ ఎక్కించాముగా, మార్నింగ్ ఇవ్వచ్చు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని డాక్టర్ వెళ్ళిపోవడంతో డాక్టర్ మాటలకి చిన్నీని చూశాడు బాలు. బాబు దగ్గర ఉండు బాలు అంది చిన్ని. నీకేం హెల్ప్ వద్దా అని బాలు అడగడంతో తలని గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంటే కోపంగా బాలుకి ఓ చూపు విసిరి వెళ్ళింది చిన్ని. నా పెద్ద మనసుతో హెల్ప్ చేస్తానంటే కూడా కోపంగా చూస్తారా? కలికాలం. నీ మంచి మనసు ఆ పిల్లకి అర్థం కాదులేరా బాలు అని తనకి తనే చెప్పుకొని బాబు దగ్గరికి వెళ్ళాడు బాలు. నిద్రపోతున్న బాబుని చూసి నువ్వు వచ్చాకే మీ అత్త నాకు చాలా దగ్గర అయ్యింది హీరో అని నవ్వి, మీ డాడీ ఈజ్ రియల్ హీరో, దేశం కోసం ప్రాణాలనే వదిలేశాడు. నిన్ను చూసినప్పుడంతా మీ డాడీనే గుర్తొస్తారు నాకు. నీ మీద ఇంత ప్రేమ ఇష్టం ఉన్నా మీ నాన్న గుర్తొస్తే ఇంకా పెరుగుతాయి అని ఆ చిన్ని చేతులని ముద్దు పెట్టుకున్నాడు బాలు. ఎంత టైం అయినా చిన్ని రాకపోవడంతో మీ అత్త వాష్రూమ్ ని కడుగుతోందా లేదా కొలుస్తోందా అని రామ్కి కాల్ చేసి బాబుకి బాగలేదని చిన్ని వస్తే హాస్పిటల్ కి తీసుకొచ్చానని చెప్పాడు బాలు. అదే విషయం రామ్ అవనికి చెప్పడంతో వీళ్ళెప్పుడు ఇంత క్లోజ్ అయ్యారురా అంది అవని ఆశ్చర్యంగా. ఇద్దరిలో ఎదుటి వాళ్ళు తమ సొంతమని ఒకే భావం ఉంటే క్లోజ్నెస్ కి టైం ఎందుకే అన్నాడు రామ్. ఏంటో రామ్, ఈ బాలుకి కోపం ఎక్కువ. మనం తిడతామని మన ముందు సైలెంట్ గా ఉంటాడు కానీ చిన్నీని చాలా సార్లు నా ముందే కోపడ్డాడు అంది అవని రామ్కి చెబుతూ. ఆ పిల్లేమో చాలా సున్నితం అంటున్న అవనిని చూసి నాకు కూడా కోపం ఎక్కువే అన్నాడు రామ్. నువ్వు ఎంత కోపంలో ఉన్నా ఆలోచిస్తావురా. ఈ మధ్య కొత్తగా నాపై అరుస్తున్నావు కానీ అంతకు ముందు నా ముందు నీ కోపం ఒక పూట కూడా ఉండేది కాదు. నేను చిన్నీలా సున్నితం కాదు. ఏదో ఒకటైనా చేసి నిన్ను నా వైపుకు తిప్పుకుంటా. కానీ చిన్ని అంది అవని ఆలోచిస్తూ. నేను నిన్ను రోజు కొట్టేలా చెప్తున్నావేంటే అన్నాడు రామ్ అవని వైపు తిరిగి.
రోజు కొట్టకపోయినా అప్పుడప్పుడైనా కొడుతున్నావు కదా. ఆ రోజు మనాలిలో కొట్టావు చూడు, 3 రోజులు పట్టింది నా బుగ్గ నార్మల్ కావడానికి అంది అవని రామ్ని చిరుకోపంగా చూస్తూ. నువ్వు వాగిన చెత్తవాగుడు అలాంటిది అని రామ్ అవని చెంపపై చేయి వేసి అప్పుడు కొట్టిన చెంపపై సున్నితంగా నిమురుతూ ముద్దు పెట్టాడు.